హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ సారంగపాణి జాతకం. సో యాక్టెడ్ బై ప్రియదర్శి గారు అండ్ డైరెక్టెడ్ బై ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా కంప్లీట్గా ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు అనమాట. వాళ్ళు ముందు నుంచి అంటూనే ఉన్నారు, సమ్మర్లో హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీతోటి నవ్వుకునే ఒక సినిమా ఉంది అని అంటే మాత్రం అది సారంగపాణి జాతకం సినిమా అని చెప్పారు. సో అలానే సినిమా కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే చెప్పొచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ నుంచి వెళ్ళి ఈవెన్ క్లైమాక్స్ వరకు కూడా ఒకటి రెండు జస్ట్ ఎమోషన్ సీన్స్ తప్పితే కంప్లీట్గా కామెడీ మీదనే వెళ్ళిపోతుంది అనమాట సినిమా. సో సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్టే డెఫినెట్గా తెలుసు, అంటే ప్రియదర్శి గారి క్యారెక్టరే సారంగపాణి జాతకం కాబట్టి సో జాతకాల మీద ఆయన కొంచెం ఎక్కువగా నమ్మకం ఉంటుంది. సో మరి ఆ జాతకాలు నమ్మేటువంటి వ్యక్తి ఎత్తిగా నమ్మితే ఎలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ న్యూట్రల్గా ఉంటే ఎలా ఉంటుందని ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. ఎస్పెషల్లీ ఈ సినిమా జాతకాలు బాగా నమ్మే వాళ్ళకి అండ్ జాతకాలు చెప్పే వాళ్ళకి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. డెఫినెట్గా అలాంటి ఒక మంచి, అంటే ఎవరిని తిట్టడానికని లేదు, లేకపోతే ఎవరిని ప్రొలాబ్ చేసినట్టయితే ఎక్కడ కూడా అనిపించదు. సో ఫస్ట్ హాఫ్లో మెయిన్గా ఇక్కడ ఇక చెప్పుకోవాలనుకుంటే వెన్నెల కిషోర్ గారు, సేమ్ టైం ప్రియదర్శి గారు, వీళ్ళిద్దరి మీదనే సినిమా కంప్లీట్గా రన్ అవుతుందన్నమాట. శ్రీనివాస్ వడ్లమాని గారు, సేమ్ టైం నరేష్ గారు, రూపలక్ష్మి గారు, వీళ్ళందరి మీద కల్పలత గారు, వీరందరు సీనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా క్లీన్ కామెడీ ఉంటుంది. థియేటర్లోకి వచ్చేటువంటి ప్రతి ఆడియన్స్ కూడా కంప్లీట్గా కూర్చొని నవ్వేసుకుంటాడు హ్యాపీగా. ఫ్యామిలీ మూవీస్ ఈ మధ్యకాలంలో చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో సమ్మర్లో మంచిగా హ్యాపీగా థియేటర్లోకి వచ్చి కూర్చొని నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ మా సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా సినిమా కొంచెం అంటే ఓకే అనుకోవచ్చు. బట్ కామెడీ పరంగా వాళ్ళు ముందు నుంచి చెప్పారు, ఇది ఒక కమర్షియల్ సినిమా కాదు, జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పారు కాబట్టి డెఫినెట్గా ఆ తరహాలోనే సినిమా కూడా ఉంది. అండ్ ఇక ప్రియదర్శి గారు యాక్టింగ్ గురించి చెప్పాలనుకుంటే నెక్స్ట్ లెవెల్ చేశారు ఆయన. ఇన్ కేస్ ఇక ఆయన ఆల్ ఇన్ వన్ అన్ని క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా కోర్టుతో ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత అది కోర్టులో కంప్లీట్గా అది అడ్వకేట్ క్యారెక్టర్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక సేల్స్ మ్యాన్ క్యారెక్టర్, దాంట్లో బాగా జాతకాలు నమ్మేటువంటి క్యారెక్టర్ ఆయన చాలా అంటే చాలా బాగా చేశారు. మెయిన్గా కామెడీ, సినిమా మొత్తం కూడా కామెడీ. ఇక దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఇంకేమన్నా ప్లస్ ఉంది అని అంటే మాత్రం అది వైవా హర్ష గారు. సో వైవా హర్ష గారి కామెడీ టైమింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొటల్ సీక్వెన్సెస్ మొత్తం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మెయిన్గా కొన్ని సీన్సెస్ అంటే కొంచెం లాగ్ అవుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది అంటే ప్రీ క్లైమాక్స్ ముందు, బట్ అది ఆ కామెడీలో కొట్టుకోబోతుంది. డెఫినెట్గా అది దాని అన్డౌటెడ్లీ అది పెద్ద సమస్య అనిపించదు. బట్ సినిమా మాత్రం ఓకే, కొంచెం ఎక్కడో ల్యాగ్ ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందా అన్న టైంలోనే, బట్ ఆ కామెడీ తోటి చాలా బాగా మేనేజ్ చేశారు. సో ఓవరాల్గా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంద్రగంటి గారి డైరెక్షన్ విషయానికి వస్తే ఆయన సినిమాలన్నీ సేమ్ అలానే ఉంటాయి. అష్టచమ్మ కాంచెల్లి స్టిల్ ఇప్పుడు సారంగపాణి జాతకం వరకు మధ్యలో కొంచెం వీలాంటి కమర్షియల్ మాస్ సినిమా తీశారు, కానీ బట్ మళ్ళీ ఆయన జోనర్కి వచ్చి తీశారు కాబట్టి అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి చూస్తే మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది, అందులో డౌట్ అయితే లేదనమాట. సో ఓవరాల్గా ఇంద్రగంటి గారి డైరెక్షన్ అంటేనే కంప్లీట్గా ఆయన ఒక ఫ్యామిలీ కథల మనిషి అని కూడా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరన్నంటే అది ఇంద్రగంటి గారు. సో ఆయన చాలా అంటే చాలా బాగా డైరెక్ట్ చేశారు సినిమాని. అండ్ ప్రతిదీ విషయాన్ని కూడా ప్రతి చిన్న విషయంలో కొంచెం కామిక్గా కొన్ని అలా మ్యానరిజల్స్ కూడా పెట్టారు. కాకపోతే డైలాగ్సే వెన్నెల కిషోర్ గారు, ప్రియదర్శి గారి డైలాగ్స్ బ్యాక్ టు బ్యాక్ అనుకుంటా. అంటే మనం మాట్లాడుకునే టైంలో నవ్వుకునే గ్యాప్లోనే ఇంకోటి, ఇప్పుడు జబర్దస్త్లో కనుక బ్యాక్ టు బ్యాక్ పంచెస్ ఎలా పడతాయో, సో ఇప్పుడు అక్కడ ప్రియదర్శి గారు అండ్ వెన్నెల కిషోర్ గారు చెప్పినటువంటి ఆ మాటలు కూడా అలా కామెడీ వండిస్తాయి. అండ్ హీరోయిన్ స్కోప్ చాలా బాగుంది, ఎస్పెషల్ ఎందుకంటే హీరోయిన్ సినిమాలు తక్కువ ఉంటుంది, బట్ ఆవిడ కోసమే సినిమా అంతా తిరుగుతుందన్నమాట. అండ్ ట్రూ లవ్ గురించి కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఇద్దరికీ ఈజీగా కన్విన్స్ అయ్యే విధంగా ఉంటుంది. బట్ ఓకే, గుడ్ అనిపిస్తుంది. బట్ కొంచెం ఎక్కడో ప్రియదర్శి గారు చేసే కొన్ని సీన్స్ ఉంటాయి, అవి మాత్రం అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అదొక్కటి తప్పితే సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చుతుంది. ఇంటిల్లిపాది కూర్చొని హ్యాపీగా కూర్చొని నవ్వేసుకొని సినిమా ఏదైనా ఉందంటే అది సారంగపాణి జాతకం ఈ వీక్లో. సో చూడాలి మరి. సో మొత్తంగా అయితే సినిమా గుడ్, బాగుంది, ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ అయితే చెప్పుకోవచ్చు సారంగపాణి. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.